Sukhasan, common yoga protocol. Namaskar posture. Breathe in. Standing exercise, yogic sukshma vyayama, neck movements, just up, down, forward, పైకి బ్రీత్ ఇన్, కిందకి బ్రీత్ అవుట్. రెండు కాళ్ళ దగ్గరికి రెండు చేతులు ఫ్రీగా వదిలేస్తూ రెండు చేతులు నడుము మీద ఉంచుకోండి. కిందకి బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, నడుము స్ట్రైట్గా, తల ఒక్కటే కిందకి, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. పైకి ఎంత వీలైతే అంత పైకి తీసుకెళ్ళండి, నెమ్మదిగా చేయండి. పైకి వెళ్ళి కిందకు వస్తే ఒక రౌండ్ స్లోగా. ఇప్పుడు లెఫ్ట్ రైట్, మీ చెవిని భుజానికి టచ్ చేస్తున్నట్టుగా లెఫ్ట్ రైట్ పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. నెమ్మదిగా పూర్తిగా స్ట్రెచ్ చేయండి. సైడ్కి వెళ్తూ స్ట్రైట్ కంటిన్యూ. బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్ బెండింగ్, బ్రీత్ ఇన్ చేస్తూ స్ట్రైట్ కంటిన్యూ. స్లోగా చేయండి. మీ చెవి భుజానికి టచ్ అవుతున్నంతగా స్ట్రెచ్ చేయాలి. ఇంకొంచెం ప్రెజర్. ఇప్పుడు ట్విస్టింగ్, మీ గడ్డాన్ని భుజం వైపుకి తీసుకెళ్తూ స్లోగా ట్విస్టింగ్. ఎక్సేల్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ తల సైడ్కి ఇంకొంచెం బాగా ట్విస్ట్ చేయాలి. ప్రతిసారి ఇంకొంచెం వెనక్కి ట్విస్ట్ చేయండి.
కళ్ళు తెరిచే ఉంచండి. స్లోగా కంటిన్యూ. మనకి ఏ ఎక్సర్సైజ్ చేసే ముందైనా నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ మొత్తం ఫ్రీ అవుతుంది. మనకి ఆసనాలు వేసేటప్పుడు మనకి నెక్ మజిల్స్ దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ స్ట్రెంగ్త్ అవుతుంది. నెక్ రొటేషన్ స్లోగా పైకి. ఎవరికైనా స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా రొటేషన్ చేయొద్దు. స్లోగా కింద నుంచి పైకి. బ్రీత్ ఇన్ చేస్తూ తలపైకి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి. కళ్ళు తెరిచే చేయండి. నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రౌండ్గా తిప్పుతాం కాబట్టి తల తిరిగే అవకాశం ఉంటుంది. తలలో ఉండే నర్వస్ యాక్టివ్ అవుతాయి. కళ్ళు మూసి చేయడం వల్ల కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. కళ్ళు తెరిచే చేయండి. రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. స్లోగా చేయాలి. రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. షోల్డర్ మూమెంట్స్. రెండు చేతులు ఫ్రీగా వదిలేసి చేతులు పైకి, అరిచేతులు బయటికే ఉండేలా స్లోగా కిందకి. చేతులు థైస్కి టచ్ చేయొద్దు. స్లోగా పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. చేతులు కిందకు ఉన్నప్పుడు ఫింగర్స్ స్ట్రైట్గానే ఉంచాలి. చేతులు బయట వైపుకే ఉంచుతూ కంటిన్యూ ఎక్సర్సైజ్. నెమ్మదిగా శ్వాస తీసుకుని విడిచిపెడుతూ ఉండండి. చేతులు కింద నుంచి పైకి వెళ్ళి కిందకు వస్తే ఒక రౌండ్ అయినట్టు. కంటిన్యూ. షోల్డర్ రొటేషన్. మీ చేతి వేళ్ళు భుజాల మీద ఉంచుతూ నెమ్మదిగా రొటేషన్. స్లోగా రొటేషన్. పైకి బ్రీత్ ఇన్, కిందకి బ్రీత్ అవుట్. పైకి బ్రీత్ ఇన్, కిందకి బ్రీత్ అవుట్. సర్కిల్ లాగా చేయాలి. చెయ్యి అంత వీలైతే అంత వెనక్కి, ఇంకా వెనక నుంచి తీసుకురావాలి. నెమ్మదిగా చేయండి. రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. షోల్డర్ రొటేషన్. మొత్తం భుజాలు అన్నీ ఫ్రీ అవుతాయి. జాయింట్స్ దగ్గర పూర్తిగా యాక్టివ్ అవుతుంది. అలాగే చేతులు కదపడం వల్ల చెస్ట్ లోపల ఉండే మజిల్స్ అన్నీ కదులుతాయి. లంగ్స్ లోపల ఉండే వాయునాళాలన్నీ కదిలి శ్వాస ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ట్రంక్ మూమెంట్. రెండు కాళ్ళు కొంచెం దూరం, జస్ట్ స్లోగా అటు ఇటు వెనక్కి. ట్రంక్ ట్విస్టింగ్. రెండు కాళ్ళు కొంచెం దూరం ఉంచి అరికాళ్ళు లెగిసిపోకుండా అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ నెమ్మదిగా అటు ఇటు వెనక్కి. చేతులు స్ట్రైట్గా నెమ్మదిగా చేయండి. ఇంకా బాగా ట్విస్ట్ అయిన తర్వాత రండి ఆపోజిట్ సైడ్. కటి చక్రాసన్. కంటిన్యూ. ఇంకా బాగా ట్విస్ట్ అవ్వాలి. కొంచెం స్లోగా కంటిన్యూ. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు అలాగే ఉంచుతూ రెండు చేతులు ఈక్వల్గా. ఆఫ్ సిట్టింగ్. నీ మూమెంట్స్ జస్ట్ డౌన్, అప్.
స్లోగా రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచండి. ఒక్క అడుగు దూరం ఉంచుతూ చేతులు ఈక్వల్గా భుజాలకి ఈక్వల్గా ఉంచండి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. హాఫ్ సిట్టింగ్, ఫుల్ సిట్టింగ్ అవసరం లేదు, ఓన్లీ చైర్ సిట్టింగ్ పోర్చర్. ఎక్సైల్ చేస్తూ కొద్దిసేపు అలా ఉంచండి పోర్చర్లో. జస్ట్ కొద్ది సమయం అలా ఉంచి తర్వాత బ్రీత్ ఇన్ చేస్తూ రిలాక్స్. కంటిన్యూ. ఎక్సైజ్ కంటిన్యూ. హాఫ్ సిట్టింగ్. రిలాక్స్. ఆసనాలు చేద్దాం. స్టాండింగ్ పోర్చర్, తాడాసన్. రెండు కాళ్ళు జస్ట్ కొంచెం దూరం, ఒక 2 అంగుళాల దూరం ఉంచి ఫింగర్స్ క్రాస్ చేసి పైకి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ. స్లోగా పైకి బ్రీత్ ఇన్, కిందకి బ్రీత్ అవుట్. ఇంకొంచెం పైకి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఆసన స్థితి కొద్ది సమయం అలా ఉంచండి. ఫైనల్ పోర్చర్, తాడాసన్. ఆసన స్థితి కొద్ది సమయం అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొంచెం పైకి. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ మీ ఆసనాన్ని అబ్జర్వ్ చేస్తూ క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్. వృక్షాసన్. నెమ్మదిగా వెళ్ళాలి. ఆసన పోర్చర్ని నెమ్మదిగా స్టార్ట్ చేయండి. లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ లెగ్. 2 చేతులు పైకి తీసుకెళ్తూ స్లోగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అరిచేతులు పూర్తిగా ఒకదానికొకటి గ్రౌండ్ టచ్, ఒకదానికొకటి టచ్ చేస్తూ, అరిచేతులు ఒకదానికొకటి పూర్తిగా టచ్ చేస్తూ, మోచేతులు స్ట్రైట్గా. మీ బాడీని పూర్తిగా గమనించండి కింద నుంచి పై వరకు. స్లోగా రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. రిపీట్ అదర్ సైడ్. రైట్ లెగ్. లెగ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ పొజిషన్. 2 చేతులు సైడ్ నుంచి స్లోగా పైకి తీసుకెళ్తూ నమస్కార పోర్చర్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఏకాగ్రత పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్టెబిలిటీ పెరుగుతుంది మైండ్ అండ్ బాడీ. స్లోగా రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్ అయిన తర్వాత లెగ్స్ రిలాక్స్. స్టాండింగ్ పోర్చర్. పాదహస్తాసన్ నెమ్మదిగా చేయండి. 2 చేతులు పైకి తీసుకెళ్ళి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ బెండ్ అవ్వద్దు. స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ అప్. ఫస్ట్ ఎక్సైజ్ ఫ్రీ చేసుకుంటున్నాం బాడీ. స్లోగా డౌన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. ఈసారి వెళ్ళేటప్పుడు ఆసన స్థితి, పాదహస్తాసన్ కొద్ది సమయం అలాగే ఉంచండి. మీ 2 చేతులు పాదాల పక్కన, మోకాలు స్ట్రైట్గానే ఉంచండి. మీరు ఎంత వీలైతే అంత డౌన్, తల ఎంత వీలైతే అంత లోపలికి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పాదహస్తాసన్.
బ్రీత్ ఇన్ చేస్తూ రిలాక్స్. చేతులు బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు కిందకి. ఆసనాన్ని స్లోగా వేయండి, అంతే స్లోగా ఆసనంలోంచి బయటికి రావాలి. 2 చేతులు నడుం మీద ఉంచుతూ బ్యాక్ బెండింగ్, అర్ధ చక్రాసన్. స్లోగా వెనక్కి స్ట్రైట్కి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. స్లోగా నెమ్మదిగా చేయాలి. తల వెనక్కి ఫ్రీగా వదిలేయాలి. ఇంకొంచెం వెనక్కి బాగా బెండ్ చేయాలి. ఇప్పుడు ఆసన స్థితి ఫైనల్ పోర్చర్లో కొద్ది సమయం ఉంచుతూ ఆసనంలో ఉన్నంతసేపు నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అర్ధ చక్రాసన్. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. త్రికోణాసన్. 2 కాళ్ళు దూరంగా, పాదాలు బలంగా గ్రౌండ్ టచ్ చేసి ఉంచి మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ చేతులు నెమ్మదిగా పైకి ఈక్వల్గా ఉంచి చేతులు అరిచేతులు ముందు వైపుకు ఉంచి స్లోగా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ డౌన్, సేమ్ ఆపోజిట్ సైడ్. జస్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ డౌన్ ఆసన స్థితి. ఇప్పుడు తల పైకి చూస్తూ పైన ఉన్న చేతిని చూడడానికి ట్రై చేయండి. ఓన్లీ సైడ్కి బెండ్ అవ్వాలి, ముందుకు వాలిపోవద్దు. ఓన్లీ సైడ్ బెండింగ్. మోకాలు స్ట్రైట్గా. త్రికోణాసన్. రిపీట్ అదర్ సైడ్. రైట్ సైడ్. మోకాలు స్ట్రైట్గా ఆసన స్థితి. మీ చేతిని కాలు వెనకాల గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి కొంచెం, లేదా కాలు బయట. మోకాలు స్ట్రైట్గా. మోకాలు ఉంచేయద్దు, ముందుకు వాలిపోవద్దు. త్రికోణాసన్. పైనున్న చేతిని చూస్తూ కంటిన్యూ. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ రిలాక్స్. నెమ్మదిగా రావాలి బయటికి. మన శ్వాస తీసుకున్నంత సమయం బాడీ కదులుతూ బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ స్లోగా రిలాక్స్. 2 కాళ్ళు దగ్గరికి. సిట్టింగ్ పోర్చర్స్. కూర్చుని చేసే ఆసనాలు. భద్రాసన్. 2 అరికాళ్ళు ఒకదానికొకటి టచ్ చేస్తూ. సయాటికా ఉన్నవాళ్ళు చేయొద్దు. చేతులతో పాదాలని గట్టిగా లాక్ చేసి స్లోగా ఎక్సర్సైజ్. పైకి కిందకి ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి బాగా ఫ్రీ చేసుకున్న తర్వాత. లెగ్స్ రిలాక్స్. ఒకసారి కాళ్ళు స్ట్రైట్గా. స్థితిల దండాసన్. ఇప్పుడు ఆసనం చేద్దాం. 2 కాళ్ళు చాపి కూర్చుని ఇప్పుడు 2 చేతులతో 2 కాళ్ళు లాగుతూ ఆసన స్థితి. ఇందాక ఏం చేసామో అదే. భద్రాసన్. ఇప్పుడు ఆసన స్థితి. కొద్ది సమయం అలా ఉంచండి కదలకుండా. భద్రాసన్ కంటిన్యూ. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 చేతులతో పాదాన్ని లాక్ చేస్తూ నడుం స్ట్రైట్గా. క్లోజ్ యువర్ ఐస్. నడుం కొంచెం స్ట్రైట్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నడుం కొంచెం స్ట్రైట్.
డీప్ బ్రీత్ ఇన్. రెండు చేతులు బటక్స్ పక్కన ఉంచుతూ, రెండు అరిచేతులు బటక్స్ పక్కన ఉంచుతూ బ్రీత్ అవుట్ చేస్తూ లెగ్స్ రిలాక్స్, కాల్ స్ట్రైట్గా. జస్ట్ రిలాక్స్, స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా విశ్రాంతి. స్థితిల దండాసన్, లాంగ్ సిట్టింగ్ పోర్చర్. నెక్స్ట్ వజ్రాసన్. రెండు చేతులు బటక్స్ పక్కన ఉంచుతూ నెమ్మదిగా ఫస్ట్ ఒక కాలు తర్వాత ఇంకొక కాలు బటక్స్ కిందకి తీసుకెళ్ళండి. రెండు పాదాలు బటక్స్ కిందకి తీసుకెళ్ళి వజ్రాసన్. రెండు పాదాలు మీ బటక్స్ కింద ఉంచుతూ వెనకాల పాదాలు ఒకదాని మీద ఒకటి క్రాస్ చేయొద్దు, జస్ట్ టచ్ అయితే సరిపోతుంది. రెండు కాలి బొటన వేళ్ళు ఒకరికొకటి టచ్ చేయండి. రెండు అరిచేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ నడుం స్ట్రైట్గా, క్లోజ్ యువర్ ఐస్. వజ్రాసన్ మన డైజెస్ట్ సిస్టమ్ని పూర్తిగా హెల్తీగా ఉంచుతుంది. మనం భోజనం అయిన తర్వాత కూడా ప్రతి నిత్యము వేయడం ద్వారా మనకు డైజెషన్ అనేది పూర్తిగా అవుతుంది. వజ్రాసన్ 5 to 10 minutes వరకు ఉండొచ్చు వజ్రాసనంలో. మనం ప్రాణాయామము, మెడిటేషను చేయడానికి కూడా వజ్రాసనం ఉపయోగపడుతుంది. నెమ్మదిగా రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, అలాగే ఉంచండి. ఉష్ట్రాసన్ మోకాళ్ళ మీద నుంచండి పని. నీ స్టాండింగ్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు. ఉష్ట్రాసన్ స్లోగా. వీలైతే కాలు వేళ్ళు ఫ్రీగా వదిలేయడానికి ట్రై చేయండి. మోకాళ్ళ మీదే నుంచుంటూ రెండు చేతులు నడుం మీద ఉంచి ఫస్ట్ బాగా బ్యాక్ బెండ్ అవ్వండి. తల ఎంత వీలైతే అంత వెనక్కి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉష్ట్రాసన్. స్లోగా వజ్రాసన్. రిలాక్స్. స్థితిల దండాసన్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉష్ట్రాసనం వేయడం వల్ల బ్యాక్ పెయిన్ కంట్రోల్లోకి వస్తుంది. ఉష్ట్రాసనం పూర్తిగా వేయలేని వాళ్ళు రెండు చేతులు నడుం మీద ఉంచి అర్ధ ఉష్ట్రాసనం ప్రాక్టీస్ చేయాలి. శశాంకాసన్. ఆసనంలోకి స్లోగా వెళ్ళండి. నెమ్మదిగా ఆసనంలోకి వెళ్ళాలి. వజ్రాసనంలో కూర్చొని నెమ్మదిగా ముందుకి
ఫస్ట్ ఎక్సేజ్, పైకి కిందకి ఎక్సేజ్, కిందకి బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, కిందకి ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, స్లోగా. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఫ్రీ అవుతుంది. రిలాక్స్. రెండు మోకాళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా ఉంచండి. రెండు మోకాళ్ళు కొంచెం దూరంగా జరుపుకోండి. ఇప్పుడు ఫైనల్ పోర్చర్. రెండు మోకాళ్ళు దూరంగా ఉంచుతూ శశాంకాసన్. రెండు మోకాళ్ళు ఒకదానికొకటి దూరంగా. డౌన్. ఇంకా పైకి లేకుండా ఆసన స్థితి కొద్ది సమయం అలాగే ఉంచండి. శశాంక ఆసనం. బ్లడ్ సర్క్యులేషన్ తల భాగాలకి పూర్తిగా వెళ్తుంది. డైజెస్ట్ సిస్టమ్ పూర్తిగా యాక్టివ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. పెద్ద ప్రేగులు బాగా యాక్టివ్ అవుతాయి. శశాంకము అంటే కుందేలు లేదా శశాంకుడు అంటే చంద్రుడు. మన యొక్క ఫేస్లో గ్లోనెస్ పెరుగుతుంది. చంద్రబింబంలాగా మన ఫేస్ గ్లోనెస్ రావడం వలన, మన ఫేస్ గ్లోనెస్ రావడం వలన దీనికి చంద్రుడు అనే పేరు. శశాంకాసన్. స్లోగా రిలాక్స్. బ్రీత్ ఇన్ చేస్తూ స్ట్రైట్. వజ్రాసనంలోనే ఉండండి. నెక్స్ట్ పోర్చర్ ఉత్తాన మాండూకాసన్. రెండు మోకాళ్ళు దూరంగా, ఇంకొంచెం దూరంగా. రెండు చేతులు పైకి తీసుకెళ్ళి రెండు చేతులు నడుము వెనక్కి. వజ్రాసనంలో చేయలేని వాళ్ళు సుఖాసనంలో అయినా చేయండి, పర్వాలేదు. రెండు చేతులు క్రాస్ చేయండి వెనకాల. ఒక చెయ్యిని ఒక చెయ్యి క్రాస్ చేస్తూ ఉత్తాన మాండూకాసన్. ఉత్తానం అంటే అప్, పైకి. మాండుకం అంటే కప్ప. ఉత్తాన మాండూకాసన్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ పోర్చర్. నెమ్మదిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేతులు పైకి తీసుకెళ్ళండి. బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. నెమ్మదిగా స్థితిల దండాసన్. వజ్రాసన్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి వజ్రాసన్. నెక్స్ట్ పోర్చర్ వక్రాసన్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ఏ కాలు ఫోల్డ్ చేశారో ఆ చేయి వెనక్కి. మిగిలిన చేతిని పైకి తీసుకెళ్ళి ఆసన స్థితి. కొద్ది సమయం అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పాదం ముందు ప్రెజర్. మోకాలు స్ట్రైట్గా. వక్రాసన్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తల ఎంత వీలైతే అంత వెనక్కి. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా ఫస్ట్ హ్యాండ్స్ రిలాక్స్. చేయి పైకి తీసుకెళ్ళి రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. వక్రాసన్. తలం కొంచెం వెనక్కి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్.
స్లోగా హ్యాండ్స్ రిలాక్స్. నెక్స్ట్ మ్యాట్ వెనక్కి వచ్చి వజ్రాసన్, బార్లా పడుకుని చేసే ఆసనాలు చేద్దాం. మ్యాట్ వెనక్కి వచ్చి వజ్రాసన్ వేసి నెమ్మదిగా ముందుకు పడుకుండిపోండి. బార్లా పడుకునే ఆసనాలు, బార్లా పడుకుండిపోండి. ఫస్ట్ మకరాసన్. మకరాసన్ ఒక చేతిని ఒక చేతి మీద ఉంచి చేతుల మీద ఫోర్ హెడ్ నుదుటి భాగం ఉంచండి. రెండు కాళ్ళు దూరంగా, మడాలు లోపల వైపు గ్రౌండ్ టచ్ చేస్తూ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మకరాసన్. తల ఎలా ఫ్రీగా ఉంటే అలా, సైడ్కి ఉన్నా పర్వాలేదు, స్ట్రైట్గా ఉన్నా పర్వాలేదు. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా రిలాక్స్ అవుతుంది, నడుంకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ భుజంగాసన్. రెండు కాళ్ళు దగ్గరికి, కాళ్ళు ఫ్రీగా వదిలేయండి, కాలి వేళ్ళు పుష్ చేయొద్దు. రెండు చేతులు చెస్ట్ పక్కన, స్లోగా తలపైకి. మో చేతులు కొంచెం బెండ్ చేసే ఉంచండి, మో చేతులు లెవెల్ వరకే చెస్ట్ లేపాలి. తలపైకి, స్లోగా కిందకి. ఒకసారి ఎక్సర్సైజ్ చేసి రిలాక్స్. ఇంకొకసారి ఆసన స్థితి. మో చేతులు లెవెల్ వరకే బాడీ లేపాలి, ఎక్కువ లేపొద్దు పైకి, అంతే. మో చేతులు ఎంత వీలైతే అంత బాడీ వైపుకి, మో చేతులు బాడీ వైపుకి, తలపైకి. ఆసన స్థితి భుజంగాసన్. రెండు కాళ్ళు దగ్గరకు ఉంచాలి ఒకదానికొకటి. స్లోగా రిలాక్స్. మకరాసన్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బార్లా పడుకునే ఆసనాలు పొట్టకు సంబంధించి హెర్నియా ఉన్నవాళ్ళు చేయొద్దు. నెక్స్ట్ ఆసన్ శలభాసన్. రెండు చేతులు బాడీ పక్కన ఫ్రీగా వదిలేయండి, అరిచేతులు గ్రౌండ్ టచ్ చేస్తూ, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ చేతులు బాడీ పక్కన ఉంచండి, అరిచేతులు గ్రౌండ్ టచ్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్ళు పైకి, రెండు కాళ్ళు ఒకేసారి చేయలేని వాళ్ళు సింగిల్ లెగ్, రెండు కాళ్ళు చేయగలిగే వాళ్ళు పూర్తిగా రెండు కాళ్ళు పైకి. శలభాసన్. ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. ఆసన స్థితి. తల పైకి లేపేయద్దు, తల కిందే ఉంచండి. తల కిందే ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. స్లోగా రిలాక్స్. రిలాక్స్. మకరాసన్. జస్ట్ రిలాక్స్. అమృతాసన్. తిరిగేయండి. శవాసన్. శవాసన్. సేతుబంధాసన్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి, చేతులు ఫ్రీగా వదిలేయండి. చేతులు రెండు మడాలు పట్టుకోవడానికి ట్రై చేస్తూ రెండు చేతులతో మీ పాదాలు మడాలు యాంకిల్ దగ్గర పట్టుకుని స్లోగా బటక్స్ పైకి. ఫస్ట్ ఎక్సైజ్ కిందకి పైకి, పైకి బ్రీత్ ఇన్, కిందకి బ్రీత్ అవుట్. ఎక్సైజ్ చేయడం వల్ల మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి. ఇప్పుడు ఆసన స్థితి. కొద్ది సమయం ఆసన స్థితిలో ఉంచుతూ ఇంకొంచెం పైకి. సేతుబంధాసన్. చేతులు ఫ్రీగా కింద వదిలేయండి, చేతులు యాంకిల్స్ పట్టుకుంటూ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
సయాటికా పెయిన్ తగ్గుతుంది, థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివ్ అవుతుంది. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, మెడ నొక్కుతూ ఉంటుంది ముందుకి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. నెక్స్ట్ ఉత్తాన పాదాసన్. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. అక్కడే అరిచేతులు పూర్తిగా మీ బాడీ పక్కన గ్రౌండ్ టచ్ చేస్తూ 2 పాదాలు కొంచెం పైకి. ఉత్తాన పాదాసన్. ఉత్తాన అంటే పైకి, పాద అంటే కాళ్ళు. కాళ్ళు పైకి లేపి ఉంచుతున్నాం, కొంచెమే పైకి లేపండి. ఈక్వల్గా 1 అడుగు పైకి లేపి ఉంచుతూ కంటిన్యూ. ఆసన స్థితి. ఉత్తాన పాదాసనం వేయడం వల్ల పొత్తు కడుపు కండరాలన్నీ యాక్టివ్ అవుతాయి, పొట్ట తగ్గుతుంది. రిలాక్స్. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేసే ఉంచండి. నెక్స్ట్ పోర్చర్ అర్ధ హలాసన్. కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి, కాళ్ళు ఒక్కటే పైకి, మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ 90 degrees కాళ్ళు పైకి లేపి ఉంచండి అంతే. అర్ధ హలాసన్. మోకాలు స్ట్రైట్గా ఉంచాలి. ఆసన స్థితి. మోకాలు స్ట్రైట్గా. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అర్ధ హలాసన్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. పవన ముక్తాసన్. 2 కాళ్ళు ఒకేసారి, 2 కాళ్ళు ఫోల్డ్ చేసి 2 చేతులతో లాక్ చేయండి. తల పైకి లేపి తల మోకాలు టచ్ చేసి అలా ఉంచడానికి ట్రై చేయాలి. ఎవరికైనా నెక్ పెయిన్ అనిపిస్తే కనుక అలా ఉంచకుండా పైకి కిందికి ఎక్సైజ్. మిగిలిన వాళ్ళ ఆసన స్థితి. ఇలా ఉంచడం వల్ల పొట్ట తగ్గుతుంది, అలాగే గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గుతుంది, అపాన వాయువు పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. పవన ముక్తాసన్. ఆసన స్థితి. తల పైకే లేపి అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 కాళ్ళు చేయడానికి ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు సింగిల్ లెగ్, బ్యాక్ పెయిన్ అది ఉన్న వాళ్ళు సింగిల్ లెగ్ మాత్రమే చేయండి. పవన ముక్తాసన్. పవన అంటే గాలి, ముక్తం అంటే విడిచిపెట్టడం. గాలిని, అపాన వాయువుని పూర్తిగా బయటికి విడిచిపెట్టే ఆసనం. రిలాక్స్. శవాసన్. 2 కాళ్ళు దూరంగా, 2 చేతులు బాడీకి దూరంగా వదిలేస్తూ ఫ్రీగా రిలాక్స్ అయిపోండి. మీ బాడీ మీది కాదనుకుంటూ కొద్ది సమయం ఉంచండి. శరీరాన్ని కదపకుండా. రిలాక్స్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శవాసన్. రిలాక్స్. ఒక పక్కకు తిరిగి కూర్చుంటూ సుఖాసన్. నెమ్మదిగా ఒక పక్కకు తిరిగి కూర్చోండి. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, మిగిలిన వాళ్ళు సుఖాసన్ కానీ వజ్రాసన్ కానీ, ఎనీ కంఫర్టబుల్ పోర్చర్. కపాలభాతి చేద్దాం. 2 చేతులు చిన్ ముద్ర, చిన్ ముద్రలో ఉంచి నడుము స్ట్రైట్గా ఉంచుతూ ఎక్సేల్ డీప్. నార్మల్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్. కపాలభాతి చేస్తున్నప్పుడు తల ముందుకి వెనక్కి కదపొద్దు. క్లోజ్ యువర్ ఐస్. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు.
ఫోర్స్గా బ్రీత్ అవుట్. కపాల అంటే స్కల్, బాత్ అంటే క్లీనింగ్, కపాల నాడుల్ని శుద్ధి చేసే క్రియ. బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ సమయం చేయొద్దు. కపాలభాతి చేయడం వల్ల మొత్తం కపదోషాలన్నీ తొలగుతాయి. కళ్ళు తెరవద్దు. నెక్స్ట్ నాడీ శోధన. స్లోగా రిలాక్స్. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి మిగిలిన వేలు స్ట్రైట్గా ఉంచుతూ ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్. నాడీ శోధన. రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్. గాలి బంధించొద్దు, ఓన్లీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లెఫ్ట్తో బ్రీత్ ఇన్, రైట్తో బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్తో బ్రీత్ ఇన్, లెఫ్ట్తో బ్రీత్ అవుట్. ఏ నాస్ట్రిల్తో బ్రీత్ అవుట్ చేస్తున్నారో అదే నాస్ట్రిల్తో బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్ చేసే ప్రతిసారి నాస్ట్రిల్ చేంజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ని థమ్ ఫింగర్తో క్లోజ్ చేయండి, లెఫ్ట్ నాస్ట్రిల్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయండి. కంటిన్యూ. నాడీ శోధన. నడు స్ట్రైట్గా, నడుం స్ట్రైట్గా, తల స్ట్రైట్గా. లాస్ట్ రౌండ్. లెఫ్ట్తో బ్రీత్ అవుట్ అయిపోయాక రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. శీతలి ప్రాణాయామ. నాలిక బయట ఉంచి నాలికని గొట్టంలాగా ఫోల్డ్ చేస్తూ నోటితో బ్రీత్ ఇన్. చేతులు చిన్ముద్రలోనే ఉంచండి. నోటితో బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్ అయ్యాక గాలి బంధించి ఉంచి ముక్కుతో బ్రీత్ అవుట్. బుగ్గలేం పెద్దవి చేయొద్దు, నార్మల్. నోటితో బ్రీత్ ఇన్. గాలి బంధించి కొద్ది సమయం అలాగే ఉంచండి. లాస్ట్ రౌండ్. డీప్ బ్రీత్ ఇన్. గాలి బంధించి ఉంచి శీతలి ప్రాణాయామ. మైండ్లో ఉండే సెల్స్ అన్నిటిని కూల్ చేస్తుంది. శీతలి కూలింగ్. రిలాక్స్. కళ్ళు తెరవద్దు. బ్రాహ్మరి ప్రాణాయామ. కళ్ళు ఏం తెరవద్దు, అలాగే ఉంచుతూ హ్యాండ్స్ పొజిషన్. షణ్ముఖి ముద్ర. చేతులతో షణ్ముఖి. షణ్ అంటే 6. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాస్ట్రిల్స్. ఇక్కడ ముక్కు క్లోజ్ చేయొద్దు, జస్ట్ ముక్కుకి కొంచెం పైన పక్కన పెట్టుకోండి చేతులు. బ్రాహ్మరి సౌండ్. బ్రీత్ ఫుల్గా తీసుకుని సౌండ్ కంటిన్యూ. భ్రమరము అంటే 9. 9లాగా సౌండ్ చేస్తూ కంటిన్యూ. బ్రాహ్మరి ప్రాణాయామ. కంటిన్యూ. నడు స్ట్రైట్గా. లాస్ట్ రౌండ్. చేయడం అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్. కళ్ళు తెరవద్దు. 2 చేతులు చిన్ ముద్ర. మెడిటేషన్ పోస్చర్. ప్రాణాయామం అయిన వెంటనే మెడిటేషన్ చేయడం వల్ల మనసు పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది.
స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ చేస్తూ కంటిన్యూ. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ బయట ఆలోచనలు ఏవి రాకుండా, బాడీని కదపకుండా రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయండి. మనకి బయట ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తూ కంటిన్యూ మెడిటేషన్. నడుం స్ట్రైట్గా ఉంచాలి, తల స్ట్రైట్గా. మెడిటేషన్ కంటిన్యూ. ధ్యానం చేయడం ద్వారా మానసిక ఆందోళనలు పూర్తిగా తగ్గుతాయి. ప్రతినిత్యము మినిమం 5 minutes అయినా ధ్యానం అనేది చేయాలి. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎన్ని చేస్తున్నా బాడీ అలసిపోతూ ఉంటుంది. ధ్యానం చేయడం ద్వారా మైండ్ అండ్ బాడీ రెండు పూర్తిగా శక్తివంతంగా అవుతాయి, మానసిక శక్తులు పెరుగుతాయి. సంకల్పం అలాగే ఉంచుతూ స్లోగా మీకు మీరే లోపల సంకల్పం చేసుకోండి, మీ గురించి మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని. సంకల్పం, మనం ఏదైతే మానసిక సంకల్పం చేసుకుంటామో అది బలంగా నెరవేరుతుంది. మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి, మన సొసైటీ ఆరోగ్యంగా ఉండాలి, ఈ ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలని సంకల్పం చేసుకుంటూ ఆరోగ్యాన్ని, శాంతిని కోరుకుంటూ సంకల్పం చేసుకుంటూ నమస్కార పోర్చర్. ఓంకారం. Again. Again.